ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. జై దత్తా గురుదత్త, జై దత్తా గురుదత్త, జై దత్తా గురుదత్త. మోహన్వాణి ఛానల్ ద్వారా శ్రీ దత్త పురాణాన్ని భక్తి శ్రద్ధలతోటి శ్రవణం చేస్తూ ఉన్నటువంటి తల్లులకి తండ్రులకి ముందుగా నా యొక్క సాధువాదాలు. 25వ ఎపిసోడ్లో మనం అలర్కోపాఖ్యానాన్ని చెప్పుకుంటున్నాం. దాంట్లో అలర్కుడు దత్తాత్రేయ స్వామి వల్ల పొందుతున్నటువంటి జ్ఞానోపదేశాన్ని చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా తత్వజ్ఞానం చెప్పుకుంటున్నాం. ఇవాళ 26వ భాగంలో దాన్ని కొనసాగిద్దాం. దత్తాత్రేయుల వారు చెప్తూ ఉన్నారు అలర్కుడికి, నాయన అలర్క, ప్రాణాయామాన్ని అభ్యాసం చేసి క్రమక్రమంగా 4వ దశకి చేరుకోవటం అనేది యోగాభ్యాసంలో మొదటి మెట్టు మాత్రమే అన్నాడు. ఇంకా తర్వాత ఎక్కాల్సినవి చాలా ఉన్నాయి. ఆ పైన చేయవలసినటువంటి యోగాభ్యాసం గురించి చెబుతాను, విను అంటున్నాడు. ఆసనం అంటే పద్మాసనంలో కూర్చోవాలి, లేదా అర్ధ పద్మాసనం అంటే మామూలు భాష్యం పట్ల, లేదు స్వస్తికాసనం. ఈ 3 కూడా యోగ సాధనకి అనువైనవే. వీటిలో తనకిష్టమైన, తనకు అనుకూలమైన, తన శరీరానికి ఇబ్బంది కలగనటువంటి ఏదో ఒక ఆసనం వేసుకుని కూర్చోవాలి. వెన్నుపూసన నిటారుగా పెట్టాలి. శిరస్సును సమస్థాయిలో ఉంచాలి. నోరు తెరవకూడదు. దంతాలు పరస్పరం తాకకూడదు. చూపుల్ని నాసికాగ్రం మీద నిలపాలి. అంటే నువ్వు పీల్చే గాలి, వదిలే గాలిని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి అని. హృదయంలో ఓంకారం జపించాలి, బయటికి కాదు. తమో గుణాన్ని రజోగుణంతో, రజోగుణాన్ని సత్వగుణంతో అణిచిపెట్టాలి. అందువల్ల నిర్మలమైనటువంటి అంతఃకరణం సిద్ధిస్తుంది. నాభి ప్రదేశం నుండి కంఠం వరకు వాయువును పూరించాలి. మనస్సు, ప్రాణం, ఇంద్రియాలని ఆయా విషయాల నుండి ఉపసంహరించాలి. తాబేలు ఏ విధంగా అయితే తన యొక్క శిరస్సుని, కాళ్ళు అన్నీ కూడా తన డొప్పలోకి ముడుచుకుంటుందో, అదే విధంగా నీ యొక్క ఇంద్రియాలన్నీ కూడా ఉపసంహరించాలి. బాహ్యంలో, అభ్యంతరంలో ఈ రెండిట్లో జరిగే విషయాలను మర్చిపోవాలి. దృష్టిని లోపలికి సారించాలి. తనలో తనను చూసుకోవాలి, అంతర్ముఖుడు కావాలి అని. అలాగే కోరికలని మనలోకి రాకుండా చేసుకోవటాన్నే ప్రత్యాహారం అని కూడా పిలుస్తారు ఈ ప్రక్రియని. అలాగే ప్రాణాయామంలో పూరకం, కుంభకం, రేచకం అని 3 ఉపాంగాలు ఉంటాయి. పూరకం అంటే లోపలికి గాలి తీసుకోవటం. కుంభకం అంటే పీల్చుకున్న గాలిని నిలబెట్టడం. రేచకం అంటే ముక్కు రంధ్రాల ద్వారా బయటికి పంపించడం. ఇది పూరకం, కుంభకం, రేచకం. ఇలాంటి 12 ప్రాణాయామాలకి ధారణ అని పేరు. అంటే 12 సార్లు పూరకం, కుంభకం, రేచకం చేస్తే దాన్ని ధారణ అంటారు.
రెండు ధారణలు కలిస్తే ఒక యోగం అవుతుంది. ఈ యోగం వల్ల మానసికంగా ఉండేటువంటి కిల్బిషాలన్నీ కూడా నశించిపోతాయి. స్థిరమైన చిత్తం ఏర్పడుతుంది. ఆత్మ దర్శనం కలుగుతుంది. ఈ అనుభవాన్ని రుచి చూసినటువంటి యోగి ప్రకృతిని, దానికంటే వేరైనటువంటి ఆత్మను కూడా తేలికగా గుర్తించగలుగుతాడు. ఇటువంటి వాళ్ళు మితాహారులై నిరంతర అభ్యాసంతో క్రమక్రమంగా ఉన్నత స్థితి ఇంకా ఇంకా పైకి ఎదుగుతూ వెళతారు. ప్రాణవాయువుని నియమించడం ప్రాణాయామం అని చెప్పారు కదా. ఇంద్రియాలను ఉపసంహరిస్తే వాటినే ప్రత్యాహారం అవుతుంది. మనస్సును నిశ్చలపరిస్తే ధారణం అవుతుంది. ఈ ధారణ సమయంలో మనస్సుని నాభి, హృదయము, అలాగే ఉరస్సు అంటే ఉరఃపంజరం, కంఠం, అలాగే ముఖం, అక్కడి నుంచి నాసికాగ్రం, అక్కడి నుంచి నేత్రాలు, ఆ రెండు నేత్రాల మధ్య ఉండే భూమధ్య భాగం, దాన్ని భ్రూమధ్య స్థానం అంటారు. ఆ పైన మూర్ధన్యం, నుదుటి పైన భాగం, ఆ పైన శిరస్సు మీద ఉండే బ్రహ్మరంధ్రం. ఈ భాగాలలో క్రమక్రమంగా నిలబెట్టుకుంటూ వెళ్ళాలి. ఈ 10వ స్థానం ఏదైతే ఉందో దాన్ని ఆత్మైక్యము అంటారు. ప్రాణవాయువుని పూరకం చేసేటప్పుడు కొద్దిగా నెమ్మదిగా పేల్చాలి వాయువుని. యంత్ర నాళాల నుండి బాగా దాహం కలిగినటువంటి వాడు నెమ్మదిగా జలాన్ని ఎలా పీలుస్తాడో అట్లా వాయువుని పూరించాలి. చూసారా, మనం స్ట్రా ద్వారా పీలుస్తాం కదా నీటిని, లేకపోతే కూల్ డ్రింక్, అలా పీల్చాలి నెమ్మదిగా. అలాగే రేచకం కూడా, లేకపోతే వ్యాధులు సోకే ప్రమాదం ఉంటుంది. ఒకేసారి భయంకరంగా పేల్చడం, ఒకేసారి భయంకరంగా విడిచిపెట్టడం చేయకూడదు. నిదానంగా చేయాలి. అలాగే ఆకలి, అలసట, మనోవ్యాకులత, ఈ 3 ఉన్నప్పుడు ప్రాణాయామం గాని యోగాభ్యాసం గాని చేయకూడదు. ఆకలిగా ఉన్నా చేయకూడదు, అలిసిపోయినా చేయకూడదు, మనస్సు సరిగ్గా లేకపోయినా చేయకూడదు. అట్లాగే అతి వేడిగా ఉన్న సమయంలో చేయకూడదు, విపరీతమైన చల్లగా ఉన్న సమయంలో చేయకూడదు. అలాగే విపరీతమైనటువంటి వాయు ప్రసారం జరిగేటప్పుడు కూడా ఈ అభ్యాసం చేయకూడదు. అలాగే ధ్వని కాలుష్యం, భూమి తేమగా ఉంటాం, మనం ఉండే ప్రదేశం భయంకరంగా ఉంటాం, ఎండుటాకులు ఉన్న చోట్ల, నది బావులు ఉన్న చోట్ల, 4 కాళ్ళుండే క్రూర జంతువులు ఉండే చోట, పాములు, విషప్రాణులు సంచరించేటటువంటి ప్రాంతాల్లో యోగాభ్యాసం చేయకూడదు. ఎందుకని? మనం యోగాభ్యాసంలో ఉంటే ఆ విషపురుగులో లేకపోతే ఆ 4 కాళ్ల క్రూర జంతువులో మనల్ని భోంచేస్తాయి. అన్నీ అనుకూలంగా చూసుకొని మనస్సులో సత్వగుణం ఉదయించినప్పుడు మాత్రమే యోగాభ్యాసం మొదలు పెట్టాలి. సత్వగుణం ఉండాలి. అలాగే శరీరంలో మలమూత్రాలు ఉన్నప్పుడు, అంటే మనం విరోచనానికి వెళ్లకుండా, మూత్ర విసర్జనానికి వెళ్లకుండా, అవి మన కడుపులో స్టాక్ ఉండకూడదు. అలాగే బాగా భోజనం చేసి భుక్తాయాసంతో ఉన్నప్పుడు కూడా యోగాభ్యాసం చేయకూడదు. అందుకనే ఉదయం పూట చేస్తారు ఎక్కువ మంది, లేదంటే సాయంత్రం మళ్ళీ 6 గంటలప్పుడు చేస్తారు. అప్పుడేంటి? కడుపులో ఏమీ ఉండదు, భోజనం ఉండదు. అవసరమైతే మల విసర్జన చేసేసి, మూత్ర విసర్జన చేసి, మళ్ళీ శుభ్రంగా స్నానం చేసి శుచిగా కూర్చొని చేసుకోవాలి అని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ పైన చెప్పినటువంటి విధి నిషేధాలు పాటించకుండా ఎప్పుడు పడితే అప్పుడు ప్రాణాయామం చేస్తే దానివల్ల చెవుడు వస్తుంది, జడత్వం వస్తుంది, గుడ్డితనం కూడా ఏర్పడే అవకాశం ఉంది. మనకి సమయం దొరికినప్పుడు చేయకూడదు.
ఈ పైన చెప్పిన విషయాలన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రాణాయామ ప్రక్రియను మనం చేయాలి. అట్లాగే తేలికగా జీర్ణమయ్యేటటువంటి జావని గోరువెచ్చగా తాగి యోగానికి కూర్చోవడం కూడా మంచిది. ఇలా కూర్చొని రోగశాంతికి మనస్సులో ప్రత్యేకమైనటువంటి ధారణలు కూడా చేయాలి. మన శరీరంలో వేడి తగ్గాలంటే శీతం చల్లగా ఉండేదాన్ని, అలాగే శీతల తత్వం పోవాలంటే వేడిని, కఫతత్వం పోవాలి అంటే మహాశైలాన్ని, అతి దాహం ఉపశమించాలంటే నాలుక మీద ఈ ఆమ్రఫలం అంటే ఉసిరికాయ, చెవుడు తగ్గాలంటే చెవుల్లో సుస్వరమైనటువంటి సూక్తులని ధారణ చేయాలి. మతిమరుపు తగ్గిపోవాలంటే శిరస్సు మీద చేయవలసినటువంటి ప్రత్యేకమైనటువంటి ధారణలు కొన్ని ఉన్నాయి. ఇవే కాకుండా ప్రకృతి శక్తుల వల్ల అనారోగ్యం గనక వస్తే వాటిని తగ్గించుకోవడానికి యథావసరంగా పంచభూతాలను ధారణ చేయాలి. అలాగే ధర్మార్థ మోక్షాలకి శరీరం అనేది ప్రధాన సాధనం కాబట్టి యోగి అనేటువంటి వాడు తన శరీరాన్ని ముందు దృఢంగా ఆరోగ్యంగా పెట్టుకోవాలి. అభ్యాసం కొనసాగుతున్నప్పుడు కొన్ని విచిత్రమైనటువంటి యోగ సిద్ధులు వస్తాయి. అవే మణిమాది అష్టసిద్ధులు అంటారు. అణిమాది అష్టసిద్ధులు. అయితే వీటిని ఎవ్వరికీ చెప్పకూడదు. నాకు ఈ సిద్ధి వచ్చిందని వాళ్ళ దగ్గర ఇవన్నీ ప్రదర్శిస్తూ కూర్చోకూడదు. గర్వంగా ఎవరికి ప్రదర్శనగా పెట్టకూడదు. అలా గనక చేస్తే ఆ సిద్ధులు అంతరించిపోతాయి. అంటే సాధకుణ్ణి పడగొట్టడానికి ఆ సిద్ధులు వస్తాయి. ఆ సిద్ధులు ప్రయోగం చేస్తూ కూర్చుంటే వాడు అంతటితో ఆగిపోతాడు, పతనం అయిపోతాడు. కాబట్టి ఆ సిద్ధులని రహస్యంగా పెట్టుకోవాలి. అలాగే ఆరోగ్యం, మృదువైన స్వభావం, శరీర కాంతి సౌరభాలు, ప్రసన్నత, కంఠస్వరంలో సౌమ్యత, మూత్రం పురీషాలు, అల్పత్వం అంటే తక్కువగా విసర్జించడం. మూత్రం గాని పురీషం అంటే విరేచనం. ఇవన్నీ కూడా యోగ సిద్ధికి మొట్టమొదటి గుర్తులు. అంటే యోగాభ్యాసంలో ఉండేవాడికి ఈ లక్షణాలన్నీ వస్తాయి. ముందు ఆరోగ్యం వస్తుంది, ఆ తర్వాత మృదువైనటువంటి స్వభావం వస్తుంది, ఆ తర్వాత శరీరం కాంతివంతంగా ఉంటుంది, ఎప్పుడు చూసినా మొహం ప్రసన్నంగా ఉంటుంది, కంఠస్వరంలో సౌమ్యత వస్తుంది, అలాగే మలమూత్రాలు తక్కువగా ఏర్పడతాయి. ఇవి యోగ సిద్ధికి మొట్టమొదటి గుర్తులు. ప్రజలకి తన యందు అనురాగం కలగటం, తన గుణగాలను పరోక్షంగా పొగట్టం, మిగతా ప్రాణికోటి తనను చూసి భయపడకుండా ఉండటం, అలాగే ఆ మిగిలినటువంటి ప్రాణులను చూసి తాను బెదిరిపోకుండా ఉండడం, అలాగే అతి ఉష్ణం అతి శీతలం ఈ బాధలు తనకు లేకపోవడం, ఇవన్నీ కూడా యోగ సిద్ధికి ఉండేటటువంటి లక్షణాలు. యోగ సిద్ధులు వస్తున్నాయి అని తెలియటానికి కొన్ని గుర్తులు కూడా చెప్తున్నాడు. అంటే యోగికి మొట్టమొదట కామ్యకర్మల మీద మనస్సు తగ్గిపోతుంది. రసాయనం, రసక్రియలు వీటి మీదకి, దేవత్వం, అమరేశత్వం ఈ ప్రకటనల మీదకి, జలంలోకి, అగ్ని ప్రవేశంలోకి చిత్తం పరుగులు తీస్తూ ఉంటుంది. దీన్ని మాత్రం ప్రయత్నపూర్వకంగా నిలుపుదల చేసుకోవాలి. ఇప్పటికీ కొంతమంది యోగ సిద్ధులు ప్రదర్శిస్తూ నీటి మీద తేలుతూ ఉంటారు గంటల తరబడి. ఇవన్నీ ప్రయత్నపూర్వకంగా ఆపేయాలి, లేకపోతే యోగం భ్రష్టత్వం చెందుతుంది. చూసారా ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నాడో దత్తాత్రేయ ప్రభు. ఇవన్నీ అలర్కుణ్ణి అడ్డం పెట్టుకొని మనకు చెబుతున్నాడు అనుకోవాలి మనం. అలాగే మనస్సుని బ్రహ్మ పదార్థంలో సంలగ్నం చేయడం వల్ల ఆ మనస్సుకు ఉండేటటువంటి చాంచల్యాన్ని అదుపు చేసుకోవచ్చు. ఎందుకంటే మనస్సు ఎప్పుడు కూడా ఒక చోట ఉండదు, చంచలం అది. అందుకని
ముందు ఆ చాంచల్యాన్ని అదుపు చేయొచ్చు. ఎట్లా? మనస్సుని బ్రహ్మ పదార్థంలో సంలగ్నం చేయటం, అంటే పరబ్రహ్మతో సంలీనం చేయటం. అలా వీటన్నిటినీ జయించి యోగాభ్యాసం కొనసాగిస్తూ ఉంటే మరికొన్ని అవరోధాలు ఎదురవుతాయి, అంతటితో ఆగవు. వీటినే ఉపసర్గలు అని పిలుస్తారు. యోగాభ్యాసానికి ఇవి కూడా అవరోధాలే. ఈ ఉపసర్గలు 5 ఉన్నాయి. ఒకటి ప్రాతిభం, రెండోది శ్రావణం, మూడోది దైవం, నాలుగోది భ్రమం, ఐదోది ఆవర్తం. ఈ పంచవిధమైనటువంటి సర్గలు ఏవైతే ఉన్నాయో అవి సత్వరజస్తమో గుణాల నుండి ఆవిర్భవించి ఈ యోగానికి విఘ్నాలు కలిగిస్తూ ఉంటాయి. ఈ పంచ వేదాలలోనూ పురాణ ఇతిహాసాల శాస్త్రాల్లోనూ ఉన్నటువంటి విషయాలే ఇవన్నీ సమస్తం. అలాగే వివిధ శిలాకల్ప రహస్యాలు, కళాశిల్ప రహస్యాలు యోగికి కూడా అన్నీ అవగాహన అయిపోతాయి, అన్నీ కరతలామలకం అయిపోతాయి. కళాశిల్ప రహస్యాలు వచ్చేస్తాయి వీడికి, యోగికి అప్రయత్నంగానే అన్ని గుర్తొస్తాయి. దీనిని ప్రాతిభం అని పిలుస్తారు. అలాగే వేల కొలది యోజనాల దూరంలో ఉన్నప్పటికీ మనుష్యుల యొక్క, పశుపక్షాదుల యొక్క ఆ స్వరాలు, శబ్దాలు, వాటి అర్థాలు వీడికి తెలుస్తాయి. ఈ శక్తిని శ్రావణం అని పిలుస్తారు. ఇది రెండోది. ఇక మూడోది దేవతలు, పితృదేవతలు, సిద్ధులు, సాధ్యులు, అష్టవిధ దేవతాగణాలు వీడికి కనిపిస్తారు కంటికి. దీన్ని దైవము అని పిలుస్తారు. ఇక నాలుగోది నిరాలంబంగా ఆకాశంలో మనోదోషం వల్ల పరిభ్రమించగలుగుతారు. ఈ శక్తిని భ్రమం అంటారు. ఇక చివరిది సుడిగుండంలో నీళ్లు తిరుగుతున్నట్లుగా యోగి యొక్క హృదయంలో సమస్త జ్ఞానము సుళ్ళు తిరుగుతూ ఉంటుంది. ఆ జ్ఞానిని అల్లకల్లోలం చేస్తూ ఉంటుంది. ఈ శక్తిని ఆవర్తం అని పిలుస్తారు. ఈ 5 కూడా అవరోధాలు యోగికి. ఇవే కాకుండా ఇంకా భయంకరమైనటువంటి ఉపసర్గలు ఒకదాని వెంట ఒకటిగా వస్తూనే ఉంటాయి, జయించిన కొద్దీ వస్తుంటాయి. చూసారా? యోగిని ఊరిస్తూ ఉంటాయి. వీటికి లొంగిపోకుండా, ప్రదర్శనలకి దిక్కుండా నిలువరించుకోగలగటం అనేది చాలా చాలా ముఖ్యం. మనోమయమైనటువంటి ఆచ్ఛాదన కప్పుకొని పరబ్రహ్మాన్ని ధ్యానం చేసుకుంటూ చిత్తాన్ని దాని యొక్క పరం చేయటం అనేది ఒక్కటే వీటిని జయించగలిగేటటువంటి గొప్ప మార్గం. ఈ విధంగా విఘ్నాలన్నీ దాటుకుంటూ యోగాభ్యాసం కొనసాగించాలి. నాయన అలర్క, ఇప్పుడు నీవు ధారణాసక్తం గురించి తెలుసుకోవాలి. నియమితమైనటువంటి ఆహారం తీసుకునేవాడు, జితేంద్రియుడు అయినటువంటి యోగి మూర్త భాగంలో ఈ ధరిత్రిని ధారణ చేయాలి. దాని యొక్క సూక్ష్మత్వాన్ని పొందాలి. అంటే దీన్ని ధరిత్రీ తత్వం అంటారు. దాని గుణమైనటువంటి గంధాన్ని తానే విడిచిపెట్టాలి. భూమికి ఏముంది గుణం? గంధం, వాసన. ఇలాగే వరుసగా పంచభూతాలని ధారణ చేసి దాంట్లో తన్మయత్వం పొందుతూ వాటి యొక్క గుణాలని తానుగా విడిచిపెట్టాలి. ఆకాశానికి శబ్దగుణకం, అగ్నికి రూపం చూపించే గుణం, నీటికి రసగుణం. ఆ గుణాలన్నీ విడిచిపెట్టాలి. ఆ పైన తన మనోబుద్ధులని సర్వత్రా తన యొక్క మనోబుద్ధులతో కలిపి వాటి యొక్క సూక్ష్మ తత్వాలను కూడా విడిచిపెట్టాలి. ఇలా 7 వృత్తులను విడిచిపెట్టి తాను ప్రవృత్తి రహితుడై మోక్షాన్ని పొందాలి. సృష్టి అంతా కూడా ఈ 7 వృత్తుల్లోనే ఉన్నది. కాబట్టి దీన్ని అభ్యాసం చేసినటువంటి యోగి దేవతలు, సురులు, గంధర్వులు,
మొదలైనటువంటి దేహాలలో ప్రవేశించినా సంగరహితుడుగానే ఉండగలుగుతాడు. ఇతడినే శుద్ధాత్ముడు అంటారు, యోగ సిద్ధుడు అని కూడా పిలుస్తారు. ఇతడికి అణిమాది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇవి మోక్షానికి సూచకాలు. అణిమ అంటే అణువు కంటే సూక్ష్మమైన స్థితిని పొందడాన్ని అణిమా స్థితి అంటారు అష్టసిద్ధుల్లో. మహిమ అంటే సమస్త జగత్తు చేత పూజింపబట్టం. లఘిమ అంటే తేలికగా అతి వేగంగా ప్రయాణించగలగటం. ప్రాప్తి అంటే తానింక పొందవలసింది ఏదీ లేదు అన్నంతగా సమస్తాన్ని పొందటమే ప్రాప్తి. ఇక ప్రాకామ్యము అంటే సమస్త ప్రదేశాలని తాను వ్యాపించగలగటం. సమస్త ప్రదేశాల్లో తాను వ్యాపింపగలగటాన్ని ప్రాకామ్యం అంటారు. ఇక ఈశిత్వం అంటే తానే ఈశ్వరుడవడం. వశిత్వం అంటే తాను సమస్తాన్ని వశపరుచుకోగలిగినటువంటి శక్తి ఉండటమే వశిత్వం. గరిమ పరం అంటే ఏది కోరుకోదగినటువంటి స్థానమో, ఏది సమస్త ఐశ్వర్యాలకు నిలయమో దానిని గరిమ అంటారు. అదే పరం. వీటిని అష్టసిద్ధులు అంటారు. వీటిని కూడా విడిచిపెట్టి ముందుకు సాగగలిగితేనే మోక్షం లభించేది. వీటిలో దేనికి లొంగిపోయినా ఆ సాధకుడికి, ఆ యోగికి పతనం తప్పదు. యోగ సాధనతో ముక్తి పొందడం అంటే పునరావృత్తి రహితం, అంటే మళ్లీ జన్మించకుండా ఉండే స్థితిని పొందటం. అంటే జనన మరణాల చక్రాల్లో పడనటువంటి స్థితి. గర్భవాసం, పుట్టటం, వృద్ధి పొందటం, ముసలితనం రావటం, కృషించిపోవటం, మరణించటం. ఈ 6 రకాల వికారాలని షడ్వికారాలు అంటారు. ఈ షడ్వికారాలు మోక్షం పొందిన వాడికి ఉండవు. పంచభూతాల యొక్క సాంగత్యంతో భేదం, అలాగే క్లీశం, దాహం, ఇవన్నీ ఈ సాధకుడు ఉండవు. భోక్తగాడు, భోజ్యుడు కాడు. తనను తాను నిత్య సన్నిహితమైనటువంటి యోగాగ్నితో సమస్త దోషాలని దగ్ధం చేసుకుని ఆ యోగి నిర్మలుడై బ్రహ్మ పదార్థంలో శాశ్వతంగా కలిసిపోతాడు. అంటే పరబ్రహ్మలో కలిసిపోతాడు. వేరే ఆలోచన ఉండదు. ఇక నీళ్లలో నీరు కలిసిపోయినట్లుగా ఎన్నడూ ఎవ్వరు ఎలాగూ వేరు చేయడానికి వీలు లేనట్లుగా కలిసిపోతాడు. నీళ్లలో నీళ్లు పోసాం, ఇందాక పోసిన నీళ్లను మనం విడదీయగలమా? లేదు. అట్లా అయిపోతాడనమాట. పరమాత్మతో ఆత్మ సామ్యాన్ని పొందుతాడు. దీన్నే బ్రహ్మైక్యము అంటారు. మరి ఇటువంటి యోగి యొక్క చర్చలు ఎలా ఉంటాయో చెప్పండి అని అలర్కుడు అడిగాడు. అలా యోగ సిద్ధిని పొందిన వాడి యొక్క విధానం ఎలా ఉంటుంది అని చెప్పమని అడిగినప్పుడు దత్తాత్రేయుల వారు మనకి రేపు చెబుతాడు అని మీతో మనవి చేసుకుంటూ ఈ ప్రవచనాన్ని ఈ రోజున మనం ముగించుకుంటున్నాం. అంతవరకు మీ దగ్గర సెలవు తీసుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.